ప్రధానంగా విజయవాడలోని ఓ చౌరస్తాలో సెల్ఫ్ యాక్సిడెంట్లో కిందకు పడిపోయారు ప్రవీణ్ పగడాల. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే ప్రవీణ్ పగడాల కిందకు పడిపోయారు. బండికి డ్యామేజ్ జరిగింది. హెడ్ లైట్ ఊడిపోయింది. కిందకు వేలాడుతూ కనిపించింది. అయితే దెబ్బలేమైనా తగిలాయి అంటూ ట్రాఫిక్ ఎస్ఐ అడిగేసరికి ఏమీ లేదని సమాధానం చెప్పారు ప్రవీణ్ పగడాల. అయితే ఆయనకు సపర్యలు చేసి సమీపంలోని ఓ పార్కులో విడిచిపెట్టారు ట్రాఫిక్ ఎస్ఐ. అక్కడే 3 గంటల పాటు ఉండిపోయారు ప్రవీణ్ పగడాల. చాలా నీరసంతో కనిపించడంతో అక్కడున్న వారు ఈరోజు ఇక్కడే హోటల్లో విశ్రాంతి తీసుకోండి అంటూ సలహా ఇచ్చారు. కానీ ప్రవీణ్ వినలేదని తెలుస్తుంది. మరోవైపు గొల్లపూడి పెట్రోల్ బంకు వద్దకు పెట్రోల్ కొట్టించేందుకు ద్విచక్ర వాహనంతో చేరుకున్నారు ప్రవీణ్ పగడాల. అప్పటికే బండి నడపలేని స్థితిలో ఉన్నారట. పెట్రోల్ ఎంత వెయ్యాలి అంటే సైగ చేస్తూ 8 చూపించారని, 800 రూపాయలకు పైగా పెట్రోల్ పోస్తే ఫోన్పే చేశారని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికైతే సెల్ఫ్ యాక్సిడెంట్ తర్వాత నీరసంగా కనిపించిన ఆయన తూలుతూనే బండి డ్రైవింగ్ చేసినట్లు తేలింది. అయితే విజయవాడ నుంచి అంత నీరసంగా వచ్చిన ప్రవీణ్ పగడాల దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ప్రమాదానికి గురై ఉంటారన్నది ఒక అనుమానం. అయితే ప్రవీణ్ పగడాల గత అనుభవాల దృష్ట్యా ఆయనను హత్య చేసినట్లు క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.